కేసీఆర్ ఇంటి గోడపై ఫోన్ ట్యాపింగ్ కేసు నోటీస్ అతికించడంపై న్యాయ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గోడపై నోటీస్ అంటించే నిబంధన లేదంటున్నారు. ఇది చట్టవిరుద్ధమని ఇటీవల సుప్రీంకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేశారు. అసెంబ్లీ రికార్డులో కేసీఆర్ అధికారిక నివాసం నందినగర్ గానే ఉందని, ఎన్నికల అఫిడవిట్లో కూడా అదే ఉందని, అందుకే అక్కడ మాత్రమే విచారణ జరుపుతామని అధికారులు తేల్చారు. దీనిపై బీఆర్ఎస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. అయితే హరీష్ రావు అఫిడవిట్లో సిద్దిపేట అడ్రస్ ఉందని, ఫోన్ ట్యాపింగ్ నోటీస్ మాత్రం హైదరాబాద్లోని నివాసంలో ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కేసీఆర్ అఫిడవిట్లో బంజారాహిల్స్ అడ్రస్ ఉందని, అక్కడ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మోహిత్ రావు స్పందించారు. కేసీఆర్ను హైదరాబాద్ పరిధిలోకి రావాలని సిట్ అధికారులు చెప్పడం చట్టవిరుద్ధమన్నారు. కేసీఆర్కు మళ్లీ నోటీసులు ఇవ్వడం చట్ట ప్రకారం కుదరదన్నారు మోహిత్ రావు. 160 CRPC చట్టం ప్రకారం 65 ఏళ్ల వయసున్న వారు ఎక్కడుంటే అక్కడికి వెళ్లి విచారణ చేయాలన్నారు. నోటీస్ ఇవ్వడం జరిగింది. 160 CRPC కింద విట్నెస్గా పిలవడం జరిగింది. దానికి కేసీఆర్ గారు రిప్లై ఇచ్చారు. వారు మున్సిపల్ ఎన్నికలలో బిజీగా ఉన్నారు, బీఫామ్స్ ఇవ్వాలి తన క్యాండిడేట్స్కి, అండ్ తను ఎరవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి అక్కడికే ఫ్యూచర్లో నోటీసులు అన్నీ ఇవ్వాలి, అండ్ పోలీసులు ఒకవేళ విచారించాలంటే అక్కడికి రావాలి, అక్కడికి వచ్చి ఎగ్జామినేషన్ చేయాలని చెప్పడం జరిగింది. ఒకప్పుడు CRPC చట్టం ప్రకారం సెక్షన్ 160లో 65 ఏళ్ళు 65 ఇయర్స్ పైబడిన వాళ్ళకి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలని క్లియర్గా ఉంది. సో ఇప్పుడు దానికి పారామెటీరియా ప్రొవిజన్ 179 ఆఫ్ BNSS అదేం చెప్తుందంటే 179 60 ఇయర్స్కి రెడ్యూస్ చేశారు. 65 ఇయర్స్ నుంచి వారు ఎక్కడైతే నివసిస్తారో అక్కడికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో కేసీఆర్ గారు ఎర్రవల్లిలో నివసిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒకవేళ ఎగ్జామినేషన్ చేయాలంటే ఎర్రవల్లికి వెళ్ళి ఎగ్జామినేషన్ చేయాలి. వారిని హైదరాబాద్ లిమిట్స్లోకి రమ్మనడం అది CRPCకే కాంట్రరీ, అలా పిలవడానికి వీల్లేదు. సిట్ కేసులో కేసీఆర్ గారికి నోటీసులు పోలీసు వాళ్ళు ఇవ్వలేరు. దానికి ఒక చట్టబద్ధమైన నిబంధన ఉంది. ఆ నిబంధన ప్రకారం నోటీసులు ఇవ్వాలి. ఒకవేళ వీళ్ళు ఇవన్నీ కంప్లై చేసినా కూడా కేసీఆర్